Hello friends, welcome to Honey GS classes. September 2nd and 3rd daily current affairs with GS points. ఈ రోజు మనకి గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి మొత్తము 9 పథకాలు వార్తల్లో ఉన్నాయి. అందులో ఒక 7 పథకాలు కూడా వ్యవసాయ పథకాలు కేంద్ర క్యాబినెట్ ఆమోదించింది. సో అక్కడ నుంచి రానున్న గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3 పరీక్షల్లో 1 క్వశ్చన్ కంపల్సరీగా ఎక్స్పెక్ట్ చేయవచ్చు. ఈరోజు అంశాల్లో గవర్నమెంట్ పాలసీ ఒకటి బాగా ఫేమస్, కమిటీలు ఒకటి బాగా ఫేమస్. సో ఫస్ట్ చూస్తే ఇండియన్ పాలిటీ అనేది పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ అనేది ఒక బిల్లును ఆమోదించింది. సో బిల్లు పేరు ఏంటంటే మనకి అపరాజిత ఉమెన్ అండ్ చైల్డ్ బిల్లు అని చెప్పేసి ఇది క్రిమినల్ లాస్ని అమెండ్మెంట్ చేస్తుంది. సో ఫస్ట్ మనము ఈ బిల్లు యొక్క అంశాలు ఏంటి, ఈ బిల్లు ఏ యూనియన్ లాస్ని సవరణ చేస్తుంది, రాష్ట్రపతి ఆమోదం అవసరం అని చెప్పేసి డిస్కస్ చేద్దాం. సో ఫస్ట్ వెరీ బేసిక్ క్వశ్చన్, రూల్స్ ఏంటి, ఈ బిల్లు యొక్క అంశాలు ఏంటి అని చూస్తే ఫస్ట్ అత్యాచారం చేసినప్పుడు ఆ బాధితురాలు చనిపోయినా లేదా మెదడుకి తీవ్ర గాయమైతే గిట్ట అతనికి మరణశిక్ష విధిస్తాం. సెకండు అతనికి పెరోల్ లేకుండా జీవిత ఖైదు కూడా ఉంటుంది. సెకండ్ది ఇది. సో థర్డ్ చూస్తే అపరాజిత టాస్క్ ఫోర్స్ అని చెప్పేసి ఏర్పాటు చేస్తాం. ఇది ఎందుకోసం పనిచేస్తుంది అంటే ఈ ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత 21 డేస్లోగా, సో 21 డేస్లోగా ఈ కేసు అనేది క్లోజ్ చేసి పడేయాలి. సో 21 డేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఎఫ్ఐఆర్ నమోదు తర్వాత ఒక 7 డేస్లోగా ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. 21 డేస్లోగా శిక్ష నిర్ధారణ ఖరారు చేయాలని చెప్పేసి ఈ బిల్లు చెప్తుంది. సో మనకి అత్యాచారం కేసు విషయంలో టైం బైండింగ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది, 21 డేస్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ మెడికల్ డాక్టర్స్ కోసం అని చెప్పేసి నైట్ షిఫ్ట్ ఉన్నప్పుడు రాత్రి సాతి అని చెప్పేసి ఒక రూల్ని పెట్టింది. సో వాళ్ళకి సేఫ్టీ మెజర్స్ అనేది హాస్పిటల్ యొక్క మేనేజ్మెంట్ అనేది రెస్పాన్సిబిలిటీ వహించాలని చెప్పేసి ఈ బిల్లు చెప్తుంది. సో రాత్రి సాతి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, టాస్క్ ఫోర్స్ పేరు గుర్తుపెట్టుకోవాలి, శిక్ష నిర్ధారణ గడువు గుర్తుపెట్టుకోవాలి, జీవిత ఖైదు అని చెప్పేసి మరణశిక్ష అని చెప్పేసి మనకి కేసు టు కేసు అయితే విధిస్తారు. సో నెక్స్ట్ చూస్తే ఇది ఏ సెంట్రల్ లాస్ని సవరణ చేస్తుంది అంటే భారతీయ న్యాయ సంహిత ఒకటి, భారతీయ నాగరిక సురక్ష సంహిత అని చెప్పేసి ఒకటి, పోక్సో అని చెప్పేసి ఈ 3 చట్టాలను సవరణ చేస్తుంది. సో ఇది ఆల్రెడీ యూనియన్ లాస్ మనకి ఎగ్జిస్టింగ్లో ఉన్నాయి, ఉనికిలో ఉన్నాయి కాబట్టి, సో స్టేట్ లా చేస్తుంది కాబట్టి, దీన్ని సవరణ చేస్తుంది కాబట్టి ఈ బిల్లుని మ్యాక్సిమం గవర్నరు 99% రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. సో రాష్ట్రపతికి సిఫార్సు చేయవచ్చు. సో 254 సబ్ క్లాస్ 2 ఆర్టికల్ గుర్తుపెట్టుకోవాలి. ఈ క్రిమినల్ లాస్ అనేది ఉమ్మడి జాబితాలో ఉంటుంది కాబట్టి సెంట్రల్ ప్లస్ స్టేట్ లా చేయవచ్చు. ఉనికిలో ఉన్న యూనియన్ లాకి అగనిస్ట్గా స్టేట్ లా ఉంటుంది కాబట్టి రాష్ట్రపతి ఆమోదం అవసరం అని చెప్పేసి రాష్ట్రపతి ఆమోదిస్తేనే ఈ పశ్చిమ బెంగాల్ చట్టం అయితే మనకి అమల్లోకి వస్తుంది. 254 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అయితే ఈ క్రిమినల్ లాస్ని సవరిస్తున్న మొదటి రాష్ట్రం అని చెప్పేసి పేపర్లో వచ్చింది పశ్చిమ బెంగాల్ కాదు, పేపర్లో వచ్చింది వెస్ట్ బెంగాల్ అని చెప్పేసి, వెస్ట్ బెంగాల్ కాదు. అంతకుముందు దిశ బిల్లు అని చెప్పేసి ఏపీ అసెంబ్లీ 2019లో ఆమోదిస్తుంది. మహారాష్ట్ర అసెంబ్లీ అనేది శక్తి క్రిమినల్ లా బిల్లు అని చెప్పేసి 2020లో ఆమోదిస్తుంది. ఈ 2 బిల్లు కూడా రాష్ట్రపతి ఆమోదించలేదు కాబట్టి ఇవి అమల్లోకి రాలేదు. సో మోస్ట్లీ పశ్చిమ బెంగాల్ యొక్క బిల్లు కూడా రాష్ట్రపతి ఆమోదించకపోనవచ్చు. సో ఎందుకోసం అంటే ఆల్రెడీ ఈ రేప్ అండ్ మర్డర్ విషయంలో సో భారతీయ న్యాయ సంహితలో చాలా రూల్స్ ఉన్నాయట. మన బీజేపీ ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ అమిత్ షా గారు చెప్పడం జరిగింది, మోస్ట్లీ ఆమోదించకపోనవచ్చు. సో ఆమోదించకుంటే బిల్లు అయితే మనకి రాదు. సో ఏ ఆర్టికల్ చెప్తుంది అంటే 254 సబ్ క్లాస్ 2 అని చెప్పేసి చెప్తుంది. ఈ ఆర్టికల్ నెంబర్ గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ మనకు ఒక 2 సిద్ధాంతాలు వస్తాయి, బట్ నేను ఒకటి స్పెషల్ క్లాస్ చేస్తాను. డాక్ట్రిన్ ఆఫ్ రెపుగ్నెన్సీ అని చెప్పేసి వస్తుంది, డాక్ట్రిన్ ఆఫ్ పిత్ అండ్ సబ్స్టెన్స్ అని చెప్పేసి వస్తుంది. బట్ ఇక్కడ వద్దు, మనం దాన్ని స్పెషల్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. సో నిన్న మనం పాలిటీ కరెంట్ అఫైర్స్ అయింది కదా, ఒక 3 days గ్యాప్ ఇవ్వాలి ఆ క్లాస్కి. సో ఇప్పుడే క్లాస్ చేస్తే ఆ క్లాస్ అనేది చచ్చిపోతుంది, అంటే ఆ క్లాస్ అనేది ఎక్కువ మందికి యూట్యూబ్ చూపెట్టేది కాబట్టి 3 days తర్వాత మనం దీన్ని డిస్కస్ చేద్దాం. సో నెక్స్ట్ మహారాష్ట్ర శాసన మండలి శతాబ్ది వేడుకలు అని చెప్పేసి రాష్ట్రపతి గారు స్టార్ట్ చేశారు. సో ఇది గుర్తుపెట్టుకోవాలి, ఎవరని చెప్పేసి ప్రశ్న వస్తుంది కాబట్టి సో రాష్ట్రపతి పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ చూస్తే 2024 అండి ఇది.
సో మరి ఇది 100 years అయిందా అంటే కాదు. సో 1921లో బాంబే లెజిస్లేటివ్ కౌన్సిల్ అని చెప్పేసి ఏర్పాటవుతుంది. యాజ్ పర్ 1919 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా యాక్ట్ ప్రకారం ఏర్పాటు అవుతుంది 21లో. సో 2021కే 100 years పూర్తవుతుంది. మరి ఇప్పుడు ఎందుకోసం అంటే అప్పుడు COVID-19 ఉంది కాబట్టి అప్పుడు చేయలేకపోయినారు. సో ఇప్పుడు 100 years వేడుకలు అని చెప్పేసి స్టార్ట్ చేయడం జరిగింది. సో గుర్తుపెట్టుకోవాలి, ప్రారంభ సమావేశం మనకి బాంబేలో ఉన్న టౌన్ హాల్లో జరిగింది 1921 ఫిబ్రవరి 19 అని చెప్పేసి. సో ఫస్ట్ శాసన మండలి స్పీకర్గా నారాయణ్ గణేష్ చందవర్కర్ అని చెప్పేసి వ్యవహారం చేసిండు. సో ఈయన పేరు మనకు గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది, ఎన్జి చందవర్కర్ అని చెప్పేసి. 2021లోనే 100 years అయిపోయినాయి, బట్ అప్పుడు జరపలేదు డ్యూ టు COVID-19. పేపర్లో మనకి ఇదంతా రాదండి. సో కాబట్టి కొద్దిగా పేపర్తో పాటు మనం ఎక్స్ట్రా వర్క్ చేయాల్సిన అవసరం కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఎకనమీ మనకు 2 ఆర్టికల్స్ వార్తల్లో ఉన్నాయి. సో ఫస్ట్ ఆర్టికల్ చూస్తే ఇండియా జీడిపిని వరల్డ్ బ్యాంక్ అనేది అంచనా వేసింది. సో ఫైనాన్షియల్ ఇయర్ 2025 అంటే 2024 నుంచి 2025 మార్చి వరకు అంచనా వేసింది. ఎంత అంటే 7%. ఇంతకుముందు 6.6 ఉండే, దీన్ని 0.4% 40 బేస్ పాయింట్స్ అయితే పెంచడం జరిగింది. IMF కూడా 7%, ADB 7%, RBI మాత్రం 7.2 అని చెప్పేసి ఉన్నది. ఆర్థిక సర్వే వస్తే 6.5 నుంచి 7 అని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇవి గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ, ఫ్రీక్వెంట్లీ మనకి ఎగ్జామ్లో వస్తుంది కాబట్టి కంపల్సరీ అవసరము. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ మనకి వార్తల్లో ఉంది. ఓ కంపెనీ ఇది. వార్షిక ఆదాయము లాస్ట్ ఇయర్లో 10 లక్షల కోట్లు చేరుకున్నది. సో వార్షిక ఆదాయంలో 10 లక్షల కోట్లు చేరుకున్న ఫస్ట్ కంపెనీగా రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి రికార్డు సృష్టించింది. సో ఇది మనకి ఫ్యాక్ట్ క్వశ్చన్ కాబట్టి ఒకసారి ఇది ఫోకస్ చేయండి, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ అని చెప్పేసి. సో నెక్స్ట్ చూస్తే డిఫెన్స్ ఆర్టికల్ వార్తల్లో ఉంది. సో డిఫెన్స్ ఆర్టికల్ మనకి వార్తల్లో ఉంది. ఏంటి అంటే ఒక విమాన బాంబర్ అని చెప్పేసి వెరీ ఫస్ట్ టైం ఒక ప్రైవేట్ సంస్థ కండక్ట్ చేసింది. సో దాని పేరు FWD-200B అని చెప్పేసి పిలుస్తాం. ఇది ఒక మానవరహిత బాంబర్ విమానం ఇది. సో మానవరహిత బాంబర్ విమానం అని చెప్పేసి పిలుస్తాం. బెంగళూరుకి చెందిన ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు దీన్ని రూపొందించారు. FWDA ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అని చెప్పేసి. ఇది 15,000 అడుగుల ఎత్తులో 7 గంటల పాటు ఆకాశంలోనే ఉండే సామర్థ్యం కలిగి ఉంటుంది. సో ఇది స్వదేశీ పరిజ్ఞానం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఇదేమో బాంబు పేరు, ఇదేమో సంస్థ పేరు. నెక్స్ట్ చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ అదర్స్ కిందకి వస్తుందండి. ప్రెస్ వ్యూ అని చెప్పేసి ఒక ఐ డ్రాప్స్ వార్తల్లో ఉంది. సో ప్రెస్ వ్యూ అని చెప్పేసి ఇది ముంబైకి చెందిన ఎన్టాడ్ ఫార్మా కంపెనీ డెవలప్మెంట్ చేసింది. సో ఎన్టాడ్ అని చెప్పేసి ఈ సంస్థ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎందుకోసము అంటే సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి దీన్ని ఆమోదించింది కాబట్టి కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. సో డ్రగ్ కంట్రోల్ జనరల్ ఆఫ్ ఇండియా దీన్ని ఆమోదించింది. ఈ ప్రెస్ వ్యూ అనే ఐ డ్రాప్స్ ఎందుకోసం పనికి వస్తుంది అంటే ఈ 40 ఏళ్ళు అయిపోయాక చూపు మందగిస్తుంది, దగ్గరి వస్తువులు కనిపించాయి. దీన్నే ప్రెస్బీ యూపీఏ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ప్రెస్బీ యూపీఏ కోసం అని చెప్పేసి ఫస్ట్ మందు కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. ప్రెస్బీ యూపీఏ కోసము ఫస్ట్ మందు ప్రెస్ వ్యూ కాబట్టి సో కంపల్సరీ ఇది ఎగ్జామ్లో వచ్చే అవకాశం ఉంటుంది. ఈ సంస్థ పేరు ఎన్టాడ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, ఫ్రమ్ ముంబై. సో నెక్స్ట్ చూస్తే ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల మన PM మోడీ గారు ఒక 2 దేశాలకి పోవడం జరుగుతుంది. అందులో బ్రూనై అండ్ సింగపూర్ అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ సెప్టెంబర్ 3న బ్రూనై పోవడం జరిగింది. ఈ రికార్డు చూస్తే ఒక భారతదేశ ప్రధాని బ్రూనై కంట్రీకి పోవడం వెరీ ఫస్ట్ టైం అండి. సో ఇది గుర్తుపెట్టుకోవాలి. సో PM మోడీకి ఫస్ట్ టైమే, భారతదేశ ప్రధానికి కూడా ఫస్ట్ టైమే. బ్రూనై రాజధాని ఏంటి అంటే బందర్ సేరి బెగవాన్. సో మనకి ఈ RRB లాంటి పరీక్షల్లో లేదా SSC లేదా ఈ బ్యాంక్ ఎగ్జామ్ లోపల లేకుంటే ఈ PC కానిస్టేబుల్ ఎగ్జామ్ లోపల రాజధానులు కొన్నిసార్లు వస్తాయి. TGPSC అడగదు, బట్ ఇది కొంచెం గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ టైం మన ప్రధాని పోయింది కాబట్టి. ఇండియా బ్రూనై సంబంధాలు ఏర్పడి 40 years అవుతుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు బ్రూనై అయిపోయిండు, సింగపూర్ ఎందుకోసం అంటే ఇవన్నీ ఏషియన్ కంట్రీస్. సో ఏషియన్ కంట్రీస్
మనకు యాక్ట్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి 2014లో వచ్చింది. ఇండో పసిఫిక్ విజన్లో భాగం అని చెప్పేసి పిలుస్తాం. ఇండో పసిఫిక్ ప్రాంతంలో చైనా ప్రాబల్యం పెరుగుతుంది కాబట్టి సో దీన్ని అరికట్టాలంటే మనకి సంబంధాలు అవసరం ఉంటుంది. దానికోసం అని చెప్పేసి బ్రూనై సింగపూర్ పోవడం జరిగింది. మనము ఈ ఇంటర్నేషనల్ రిలేషన్స్ లోపల డిస్కస్ చేస్తాం. సో 23rd ఇయర్ కరెంట్ అఫైర్స్ రౌండ్ ఆఫ్ చేసినాం కదా. అదేవిధంగా ఒక 3-4 వీక్స్ తర్వాత మనము ఈ జనవరి నుంచి ఆగస్టు వరకు డిస్కస్ చేస్తాం. అందులో ఇది వస్తుందండి కంపల్సరీ. ఇండియా ప్లస్ నైబర్హుడ్ కంట్రీస్ అని చెప్పేసి, దాని తర్వాత ఇండియా ప్లస్ ఎక్స్టెండెడ్ నైబర్హుడ్ కంట్రీస్ అంటే విస్తరించిన పొరుగువారు అని చెప్పేసి ఈ ఏషియన్ కంట్రీస్ డిస్కస్ చేస్తాం. వెస్ట్ ఏషియా అని చెప్పేసి పశ్చిమాసియా కంట్రీస్ డిస్కస్ చేస్తాం. అవన్నీ విస్తరించిన పొరుగు ప్రాంతం అని చెప్పేసి పిలుస్తాం. మన పిఎం మోడీ హయాంలోనే మన పొరుగు సంబంధాలు ఈ 7-8 కంట్రీస్ కాకుండా ఏషియన్ కంట్రీస్కు, వెస్ట్ ఆసియా కంట్రీస్కి ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఇది మీరు ఆన్సర్ చేయండి. సో లుక్ ఈస్ట్ పాలసీ అని చెప్పేసి ఏ ప్రధాని కాలంలో ఆ విధానం డెవలప్మెంట్ అయింది? ఒకసారి మనకి పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ చూస్తే ఈ బ్రూనై సుల్తాన్ గురించి మనకు పేపర్లో వచ్చిందండి. ఒకసారి చూసుకోవాలి. ఆయన పేరు చూస్తే హజీ హసన్ అల్ బోల్కియా అని చెప్పేసి 1968 నుంచి ఇతనే సుల్తాన్గా ఉన్నాడు. నివాసం మనకి ఇస్తానా నురుల్ ఇమాన్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి అవసరం అంటే అవసరం అండి. సో తెలుగు పేపర్లో చాలా ఎక్కువ ఇవ్వడం జరిగింది ఉన్నదానికంటే కూడా. ప్రపంచంలో అతిపెద్ద ప్యాలెస్ కాబట్టి సో ఇస్తానా నూరుల్ ఇమాన్ పేరు గుర్తుపెట్టుకోవాలి, ఆ బోల్కియా పేరు గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మన పిఎం మోడీ బందరి సేరి బెగవాన్, ఇది రాజధాని ప్రాంతము. ఈ ప్రాంతంలో ఉన్న ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీద్ని వెళ్ళడం జరిగింది. సో ఈ ఒమర్ అలీ ఎవరు అంటే ఈ హసన్ అల్ బోల్కే యొక్క ఫాదర్ అండి. సో అంతకుముందు ఇతను సుల్తాన్గా ఉండే కాబట్టి ఈ మసీద్ పేరు గుర్తుపెట్టుకోవాలి. నేరుగా ప్రశ్న పిఎం విజిట్ మీద రాకుండా ఈ ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదు ఏ దేశంలో అని చెప్పేసి లొకేషన్ అడుగుతాడు. సో క్వశ్చన్ సరళి ఎలా ఉంటుంది అంటే, ఒక దేశం మనకి వార్తల్లో ఉన్నది బ్రూనై. ఎందుకు ఇంతగానో మనం డెప్త్ చదవాలి అంటే బ్రూనై విషయంలో ఇట్ ఈస్ ఫస్ట్ విజిట్ ఆఫ్ ఇండియన్ పిఎం. ఏ ఇండియా పిఎం పోలే కాబట్టి వెరీ ఫస్ట్ టైం కాబట్టి ఇది ఎక్కువ ఫోకస్ చేయాలి. సో ఇక్కడ మనకు ఎటువంటి ఒప్పందాలు చేసుకోలేదు కాబట్టి ఓన్లీ ఈ మసీద్ పేరు గుర్తుపెట్టుకోవాలి. ఆ రాజు పేరు అవసరము, రాజు యొక్క నివాసం పేరు కూడా అవసరం. మ్యాక్సిమం ఈ నివాసం ఇచ్చిందంటే లొకేషన్ ఇచ్చినట్టు, మసీదు ఇచ్చినట్టే లొకేషన్ ఇచ్చినట్టు. సో నెక్స్ట్ సింగపూర్ గురించి మనకు రేపటి క్లాస్లో వస్తుంది. నెక్స్ట్ రష్యా అధ్యక్షుడు మంగోలియా పోయిండు. సో మనకి జనరల్గా ఇది అవసరం ఉండదండి, మన దేశ అధ్యక్షుడు కాదు కాబట్టి. బట్ ఎందుకు డిస్కస్ చేయాలి అంటే ఈ మంగోలియా అనేది ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్టు యొక్క మెంబర్షిప్ కంట్రీ. ఇప్పుడు ఏమైంది అంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్ అనేది ఈ వార్ క్రైమ్ నేరం మోపి రష్యా అధ్యక్షుడు పుతిన్ మీద ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. సో అరెస్ట్ వారెంట్ జారీ చేసినప్పుడు ఒక మెంబర్ కంట్రీ అనేది కంపల్సరీగా ఆ మెంబర్ కంట్రీకి ఈ పుతిన్ పోతే అరెస్ట్ చేయాల్సిందే. సో అరెస్ట్ని పట్టించుకోవాలని చెప్పేసి మన పేపర్లో వచ్చింది కాబట్టి ఎక్కువ ఫోకస్ చేయాలి. ఏమంటున్నంటే ఐసీసీ మెంబర్షిప్ మంగోలియాకు ఉన్నది, మంగోలియాకు పుతిన్ వేండు, పుతిన్ మీద అరెస్ట్ వారెంట్ ఉంది. సో అన్నీ ఉన్నాయి బట్ పని జరగలేదు కాబట్టి ఎగ్జామ్లో కంపల్సరీ వస్తుంది. నెక్స్ట్ చూస్తే ఈ ఐసీసీ యొక్క ఒప్పందం ఏంటి? మనకు ఐసీసీ ఎలా అమల్లోకి వచ్చింది అంటే 1999 రోమ్ శాసనం అని చెప్పేసి పిలుస్తాం కదా. సో ఈ రోమ్ శాసనాన్ని ఇటీవల ఏ దేశం ఆమోదించింది? ఇది మీరు ఆన్సర్ చేయండి. మనం డిస్కస్ చేసినాం ఆల్రెడీ లాస్ట్ 3-4 డేస్ బ్యాక్. సో ఐసీసీ ఒప్పందం అనేది రోమ్ శాసనం కదా. రోమ్ శాసనం ఇటీవల ఏ కంట్రీ ఆమోదించింది? సో నెక్స్ట్ జాగ్రఫీ అండి. సో ఇది ఏపీ వాళ్ళకి బాగా ఇంపార్టెంట్, తెలంగాణ వాళ్ళకి అంతకంటే ఎక్కువ ఇంపార్టెంట్. జాగ్రఫీ కిందికి వస్తుంది. సో జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్ట్ అని చెప్పేసి మనకి వార్తల్లో వచ్చింది. ఇది ఈనాడు పేపర్ ఆర్టికల్ కాబట్టి మనకి బంగారం కాకుండా ఫస్ట్ అని చెప్పేసి ఇస్తారు వాళ్ళు. ఇది ఏపీ కర్నూలు డిస్ట్రిక్ట్లో ఉంటుంది. ఇక్కడ మైనింగ్ చేపట్టే సంస్థ దెక్కన్ గోల్డ్ మైన్స్ నిర్వహణ అని చెప్పేసి. సో దెక్కన్ గోల్డ్ మైన్స్ గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రైవేట్ రంగంలో మొట్టమొదటి బంగారు గొని అని చెప్పేసి పిలుస్తాం. మనం ఇంతకుముందు డిస్కస్ చేసిన ఆర్టికల్ ఇది. సో ఇది మార్చి 2025 నాటికి అమల్లోకి వస్తుందట. అయితే ఇక్కడ ఒక నోట్ ఏంటంటే మనకి ఈ బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ లోపల నమోదు చేయబడ్డ ఏకైక పసిడి అన్వేషణ సంస్థ అని చెప్పేసి ఈ దక్కన్ గోల్డ్ మైన్స్ లిమిటెడ్ని పిలుస్తాం. సో కర్నూలులో ఉన్న జోనగిరి అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఫేమస్. ప్రైవేట్ రంగంలో ఫస్ట్ బంగారు గని అని చెప్పేసి పిలుస్తాం.
సో భారతదేశంలో ఫస్ట్ బంగారు గని ఎక్కడ, అది ఆన్సర్ చేయండి. రేపటి క్లాస్లో ఈ అన్నిటికీ ఆన్సర్ని మనం ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. మీరు కామెంట్ చేస్తే వీడియో కూడా కొద్ది వరకు రీచ్ వస్తుందండి. మనకి వ్యూస్ అనేది అవసరం లేదు, బట్ వ్యూస్ వచ్చినప్పుడు ఇంకొంచెం మనకి మోటివేట్గా అయితే పనికి వస్తుంది. ఎస్, ఇట్ ఈస్ కరెక్ట్. నెక్స్ట్ చూస్తే వ్యూస్ రాకున్నా కరెంట్ అఫైర్స్ని మనం ఆపేది లేదు. ఏ ఒక్కరు చూడకపోయినా సో కంపల్సరీ అయితే కరెంట్ అఫైర్స్ మనకి కంటిన్యూ చేస్తాం అప్ టు గ్రూప్ 2 ఎగ్జామ్ వరకు. నెక్స్ట్ చూస్తే సో మనకి యాగి తుఫాన్ అని చెప్పేసి వార్తల్లో ఉందండి. సో యాగి తుఫాన్ మనకి వార్తల్లో ఉంది. ఫిలిప్పీన్స్ని ఎఫెక్ట్ చేసింది. ఈ యాగి అని చెప్పేసి నేమ్ ఇచ్చింది జపాన్ కంట్రీ. జపాన్లో యాగి అంటే మనకి మేక అని చెప్పేసి లేదా గోట్ అని చెప్పేసి పిలుస్తాం. జనరల్లీ మనకి తుఫాన్ అనేది ఇండియా అయినప్పుడు ఎక్కువ ఫోకస్ చేయాలి. ఇండియా కానప్పుడు ఆ తుఫాన్ పేరేంటి, తుఫాన్కి ఆ పేరు ఎవరు పెట్టారు, అర్థమేంటి సరిపోతుంది. ఇటీవల వార్తల్లో ఉన్న అస్నా తుఫాన్కి పేరు ఎవరు పెట్టారు. సో అస్నా తుఫాన్ ఏంటంటే మనకి 1976 తర్వాత అరేబియా సముద్రంలో ఆగస్టులో వచ్చిన తుఫాన్ అని చెప్పేసి పిలుస్తాం. సో గుజరాత్ ప్రాంతం చాలా ఎఫెక్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ అండి గవర్నమెంట్ పాలసీ చూస్తే చాలా పాలసీలు మనకి ఈరోజు వార్తల్లో వచ్చినాయి. సో నెమ్మదిగా డిస్కస్ చేయాలి. ఫ్యాక్ట్ బిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఇవి హార్డ్ కాదు, గుర్తుపెట్టుకునేవి ఎక్కువ ఉన్నాయి. హార్డ్ అనేది వేరే ఉంటుంది, అర్థం కాకపోవడం హార్డ్, గుర్తుపెట్టుకోకపోవడం అంటే అది వేరే కాన్సెప్ట్. సో డిజిటల్ అగ్రికల్చర్ మిషన్కి క్యాబినెట్ ఆమోదించింది. 2817 కోట్లు గణాంకాలు గుర్తుపెట్టుకోవాలి. కేంద్రం వాటా 1940 కోట్లు. ఇది ఎకనామిక్ కిందికి వస్తుంది. మనం గవర్నమెంట్ పాలసీ అని చెప్పేసి హెడ్డింగ్ పెట్టినాం కానీ ఎకనామిక్ కిందికి వస్తుంది. సో ఇది ఎందుకోసం అంటే మనము 2024-25 బడ్జెట్లో ఒకటి పెట్టుకున్నాం. సో అగ్రికల్చర్ సెక్టార్ లోపల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డెవలప్మెంట్ చేయాలి. సో అంటే ఆన్లైన్ సేవలు డెవలప్మెంట్ చేయాలని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాం కదా, దానికోసం అని చెప్పేసి మొత్తం 3 ప్రాజెక్టులని ఆమోదించింది. సో మొత్తం మనకి ఒక గొడుగు పథకం ఏంటి అంటే డిజిటల్ అగ్రికల్చర్ మిషన్. దీని కింద 3 పథకాలు ఉన్నాయి. ఒకటి అగ్రిస్టాక్, సెకండ్ది కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్, థర్డ్ది సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉన్నది. సో ఫస్ట్ మనం చూస్తే అగ్రిస్టాక్ అని చెప్పేసి ఉన్నది. ఈ అగ్రిస్టాక్లో మళ్ళీ మనకు 3 ఉన్నాయండి. అందులో ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఒక ఫార్మర్ ఐడి అని చెప్పేసి ఇస్తారు. అంటే ఒక ఆధార్ కార్డు లెక్క ప్రతి ఫార్మర్కి ఒక ఐడి కార్డు ఉంటుంది. సెకండ్ది క్రాప్ సోన్ రిజిస్ట్రీ, థర్డ్ది జియో విలేజ్ మ్యాప్స్ అని చెప్పేసి ఉన్నది. సో ఈ 3 రిజిస్టర్స్ని కంపల్సరీ స్టేట్ గవర్నమెంటే మెయింటైన్ చేయాలి. సో స్టేట్ గవర్నమెంట్ యొక్క తోడ్పాటు ఈ స్కీమ్కి ఎంతైనా అవసరం అని చెప్పేసి మనం చెప్పొచ్చు. ఏ స్టేట్స్ ఆమోదిస్తే ఆ స్టేట్లో మాత్రమే ఇది అమల్లోకి వస్తుంది. అయితే ఫస్ట్ మాత్రం మనకి ఒక 6 రాష్ట్రాలు ఒప్పుకున్నాయి కాబట్టి సో 6 స్టేట్స్లో మనం దీన్ని ఏర్పాటు చేసుకుంటున్నాం ఫార్మర్ ఐడి కోసము. ఈ ఫార్మర్ ఐడి ఏంటి అంటే ఈ అగ్రిస్టాక్ లోపల, సో ఈ అగ్రిస్టాక్లో మొత్తం 3 ఉన్నాయి కదా, అందులో ఒకటి ఫార్మర్ ఐడి కార్డ్ అండి. స్కిప్ చేయొద్దు, పెద్దగా ఉంది కాబట్టి నోట్స్ అయినా కనీసం అధ్యయనం చేయాలి. కంపల్సరీ 6 గుర్తుపెట్టుకోవాలండి. ఇట్లా ప్రశ్న ఒక దగ్గర 6 రాష్ట్రాలు 8 అని చెప్పేసి ఉంటాయి ఇట్ట, అది ఫేమస్ ప్రాజెక్ట్ అయితే 6టికి 6 గుర్తుపెట్టుకోవాలి. సో మన ప్రాంతాల పేర్లు కాకపోయినా కనీసం రాష్ట్రాల పేర్లు అవసరం ఉంటుంది. తమిళనాడు, యూపీ, గుజరాత్, పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర అని చెప్పేసి ఉన్నది. సో ఫార్మర్ ఐడి కోసం అని చెప్పేసి 6 రాష్ట్రాల్లో ఫస్ట్ టైం మనం స్టార్ట్ చేస్తున్నాం. నెక్స్ట్ ఎంతమందికి ఇవ్వాలి అంటే మొత్తం మీద 11 కోట్ల మంది రైతులకు ఇవ్వాలి. 24-25 ఈ ఇయర్లో 6 కోట్లు, నెక్స్ట్ ఇయర్లో 3 కోట్లు, ఆ నెక్స్ట్ ఇయర్లో 2 కోట్లు, మొత్తం మీద ఈ 3 ఏళ్ళ లోపల 11 కోట్ల మంది రైతులకి ఫార్మర్ ఐడి కార్డ్స్ ఇవ్వాలి. సో రాష్ట్రాల పేర్లు గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. పంజాబ్, హర్యానా, మహారాష్ట్ర, తమిళనాడు, యూపీ అని చెప్పేసి. నెక్స్ట్ చూస్తే క్రాప్ సోన్ రిజిస్ట్రీ అండి. ఇది ఏ పంట పండిస్తున్నా అని చెప్పేసి చూపిస్తుంది అన్నట్టు. దీన్నే డిజిటల్ క్రాప్ సర్వే అని చెప్పేసి కూడా మనం పిలవచ్చు. మనం దీన్ని డిజిటల్ క్రాప్ సర్వే అని చెప్పేసి కూడా పిలవచ్చు. సో ఇది కూడా మనకు చూస్తే 23-24 ఇయర్లో లాస్ట్ ఇయర్లో మనము 11 స్టేట్స్లో స్టార్ట్ చేసుకున్నాము. ఈ ఇయర్లో 400 డిస్ట్రిక్ట్లో అవుతుంది. సో మనకి బడ్జెట్లో వచ్చిందండి ఇది డిజిటల్ క్రాప్ సర్వే అని చెప్పేసి 400 డిస్ట్రిక్ట్. నెక్స్ట్ ఇయర్లో మొత్తం డిస్ట్రిక్ట్లలో దీన్ని ఇంప్లిమెంట్ చేస్తాం. సో ఇది సెకండ్ది. థర్డ్ది మనకేముంది, సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అని చెప్పేసి ఉన్నది.
జియో విలేజ్ మ్యాప్స్ అంటే ప్రతి విలేజ్ని మనకు మ్యాపింగ్ చేస్తారండి. రైట్. నెక్స్ట్ సెకండ్ చూస్తే కృషి డెసిషన్ సపోర్ట్ సిస్టమ్ అని చెప్పేసి ఒక జియో స్పేషియల్ ప్లాట్ఫామ్. కరువులు ఎక్కడ వస్తున్నాయి, ఎక్కడ వాటర్ సోర్స్ ఉన్నాయని చెప్పేసి చూపిస్తున్నట్టు ఇది. సో మనం నిర్ణయం తీసుకోవడానికి బాగా పనికి వస్తుంది. మనం నీటిపారుదల ప్రాజెక్ట్ కట్టాలి, ఎక్కడ కట్టాలి, వాటర్ ఎక్కడ ఉన్నాయో అక్కడ కట్టాలి, కరువు ఉన్నది అక్కడ కొన్ని మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి చెప్తుంది అన్నట్టు. సో కృషి డెసిషన్ అంటే మనము నిర్ణయం తీసుకోవడం కోసం అని చెప్పేసి పనిచేస్తుంది. అంటే మొత్తం మీద ప్రతిదీ మనం మ్యాపింగ్ చేస్తే ఏమవుతుందంటే నిర్ణయాలు తీసుకోవడంలో బాగా అయితే పనికి వస్తుంది. నెక్స్ట్ సో సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అని చెప్పేసి వ్యవసాయ భూముల్ని ఒక టేబుల్స్ లోపల వీళ్ళు పొందుపరుస్తారు. 142 మిలియన్ హెక్టార్స్ భూమి అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. చూడండి ఇంతగానం ఉన్నది. సో కంపల్సరీ దీన్ని గుర్తుపెట్టుకోవాలి. మొత్తం మీద 3 ఏంటి అంటే ఒకటేమో ఫార్మర్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఉన్నది, అగ్రి స్టాక్ లోపల క్రాప్ జోన్ రిజిస్ట్రీ అని చెప్పేసి ఉన్నది, జియో విలేజ్ మ్యాప్స్ అని చెప్పేసి. ఇది రైతులదండి, ఇది పంటలది, ఇది భూములది. ఇది రైతులది, ఇది రైతులది, ఇది పంటలది, ఇది భూములది. సో ఫస్ట్ ఇది గుర్తుపెట్టుకోవాలి. అగ్రి స్టాక్ అంటే మనకి రైతులు ఉండాలి, పంటలు ఉండాలి, భూములు ఉండాలి. ఈజీగా గుర్తున్నది. ఎంత రైతులు? 11 కోట్ల మంది రైతులు అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. రైట్. సెకండ్ ఏంటి మనకంటే కృషి అంటే వ్యవసాయం మీద విషయంలో నిర్ణయం తీసుకోవడం అని చెప్పేసి సెకండ్ ఇది పనిచేస్తుంది. జియో స్పేసింగ్ అని చెప్పేసి పిలుస్తాం. థర్డ్ది మనకి సాయిల్ని మ్యాపింగ్ చేస్తుంది, నీళ్ళ గురించి కొన్ని పట్టికలు రూపొందిస్తుంది అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ మరొక గవర్నమెంట్ పాలసీ వార్తల్లో ఉంది. ఇండియా సెమీ కండక్టర్ మిషన్లో భాగంగా 4వ సెమీ కండక్టర్ యూనిట్ని ఆమోదించింది. సో సనందు ప్రాంతం అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి, కంపల్సరీ ప్రశ్న వస్తుంది. సనందు ప్రాంతం లోపల ఎవరు ఏర్పాటు చేస్తున్నారు మనకంటే కేయిన్స్ సెమికాన్ వాళ్ళు. సో కేయిన్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. కెపాసిటీ ఎంత అంటే ఒక రోజుకి 60 లక్షల చిప్స్ని తయారు చేస్తుంది. ఆలు చిప్స్ కాదు, కంప్యూటర్ చిప్స్. రైట్. అయితే మనకి ఫిబ్రవరి మంత్ లోపల చూస్తే ఇంకొక 3 మనం ఏర్పాటు చేసుకున్నామండి. ఆ 3 గుర్తుపెట్టుకోవాలి. ఒకటి దులేరా, సనంద్, మోరిగావ్ అని చెప్పేసి. దులేరా ఏంటంటే భారతదేశంలో ఫస్ట్ సెమీ కండక్టర్ యూనిట్ అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని టాటా ఎలక్ట్రానిక్స్ను తైవాన్ యొక్క సంస్థ పవర్ చిప్స్ వాళ్ళు డెవలప్మెంట్ చేస్తున్నారు. దులేరా ఒకటి ఉన్నది, సనంద్ ఇప్పుడు ఒకటి సీజీ పవర్ సంస్థ అంతకుముందు ఏర్పాటు చేస్తే ఇప్పుడేమో కేయిన్స్ సంస్థ ఏర్పాటు చేస్తుంది. మోరిగావ్ అని చెప్పేసి అస్సాం లోపల టాటా సంస్థ ఏర్పాటు చేస్తుంది. మరొక స్కీమ్ వార్తల్లో ఉంది, అగ్రిస్యూర్ ఫండ్ అని చెప్పేసి పిలుస్తాం. ఏంటి అగ్రిస్యూర్ ఫండ్ అంటే అగ్రి ఫండ్ ఫర్ స్టార్టప్ అండ్ రూరల్ ఎంటర్ప్రైజెస్. అంటే వ్యవసాయ రంగంలో స్టార్ట్అప్ కోసము, గ్రామీణ పరిశ్రమల కోసం అని చెప్పేసి ఒక నిధిని ఏర్పాటు చేస్తారు. 750 కోట్ల నిధి అని చెప్పేసి. ఇందులో 250 కోట్లు గవర్నమెంటు, 250 కోట్లు నాబార్డ్, ఇంకో 250 కోట్లు అదర్స్ అని చెప్పేసి సమకూరుస్తారట. దీన్ని నాబార్డ్ యొక్క అనుబంధ సంస్థ నాబ్ వెంచర్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది. సో మళ్ళీ గుర్తుపెట్టుకోవాలి, అగ్రిష్యూర్ ఫండ్ అనేది ఎవరు ఆధ్వర్యంలో పనిచేస్తుంటే నాబార్డ్ సంస్థ యొక్క అనుబంధ సంస్థ నాబ్ వెంచర్స్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఉద్దేశం ఏంటి మనకు అంటే వ్యవసాయ స్టార్టప్ కావచ్చు, గ్రామీణ సంస్థలు కావచ్చు, వాటికి ఫండింగ్ అయితే అందిస్తుంది. నెక్స్ట్ క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్ అని చెప్పేసి మరొకటి వార్తల్లో వచ్చింది. ఈ క్రాప్ సైన్స్ ఎందుకోసం అంటే వ్యవసాయ ఉత్పాదకత పెంచడం ద్వారా ఫుడ్ అండ్ న్యూట్రిషనల్ విషయంలో మనము భద్రత కోసం అని చెప్పేసి ఇది తీసుకొచ్చాం. ఎప్పటికల్లా సాధించాలంటే 2047 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. ఫుడ్ సెక్యూరిటీ అవసరం అని చెప్పేసి లక్ష్యం పెట్టుకున్నాము. క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్ యొక్క ఉద్దేశము. నెక్స్ట్ అగ్రికల్చర్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్. ఇది చూస్తే ఐసీఏఆర్ దీన్ని కండక్ట్ చేస్తుంది. ఏం లేదు, సో జాతీయ విద్యా విధానం 2020కి అనుగుణంగా వ్యవసాయ విద్యని మార్చుకోవాలని చెప్పేసి ఈ స్కీమ్ మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ కృషి నివేష్ పోర్టల్ అండి. ఇందులో వ్యవసాయం విషయంలో ఇన్వెస్ట్మెంట్ సమాచారాన్ని అందరికీ అందుబాటులో పెట్టే పోర్టల్ అని చెప్పేసి పిలుస్తాం. సో కృషి నివేష్ అంటే ఇన్వెస్ట్మెంట్ అని చెప్పేసి పిలుస్తాం. మరో గవర్నమెంట్ పాలసీ వార్తల్లో ఉంది. విషాన్ యుద్ధ్ అభ్యాస్ అని చెప్పేసి ఇది సాంస్క్రిట్ వర్డ్స్. ఇది వైరస్ మీద, సో విషాన్ మీన్స్ వైరస్ మీద యుద్ధం అని చెప్పేసి పిలుస్తాం. దీన్ని నేషనల్ వన్ హెల్త్ మిషన్ కింద ఒక మాక్ డ్రిల్ కండక్ట్ చేస్తుంది. సో ఫస్ట్ డ్రిల్ వచ్చేసి అజ్మీర్లో కండక్ట్ చేయడం జరిగింది. సో అజ్మీర్ ప్రాంతం గుర్తుపెట్టుకోవాలి కంపల్సరీ. నెక్స్ట్ చూస్తే
కమిటీలో ఆపరేషన్స్ వార్తల్లో ఉంది. సో ఆపరేషన్ బేడియా ఈరోజు పేపర్లో వచ్చింది, మనం డిస్కస్ చేసిన ఆల్రెడీ నిన్ననే. నెక్స్ట్ రైతుల సమస్యల పరిష్కారం కోసం అని చెప్పి సుప్రీంకోర్టు కమిటీ ఏర్పాటు చేసిందండి. 5 మెంబర్ కమిటీ, గుర్తుపెట్టుకోవాలి వార్తల్లో ఉంది కాబట్టి. కమిటీ చైర్పర్సన్గా పంజాబ్ హర్యానా హైకోర్టు యొక్క ఎక్స్ జడ్జి జస్టిస్ నవాబ్ సింగ్ ఉన్నాడు. ఈ 4 పేర్లు అవసరం లేదు నోట్స్లో ఉన్నప్పటికీ కూడా. సో రైతు సమస్యల కోసం అని చెప్పేసి కమిటీ ఏంటంటే మనకి జస్టిస్ నవాబ్ సింగ్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఆపరేషన్ పీ హంట్ అని చెప్పేసి ఒక కేరళ పోలీసు యొక్క ఆపరేషన్ వార్తల్లో ఉంది. ఇంటర్నెట్లో ఈ చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తే అరెస్ట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఆపరేషన్ కవచ్ 5.0 అని చెప్పేసి ఢిల్లీ లోపల మాదక ద్రవ్యాలు అరికట్టాలని చెప్పేసి ఢిల్లీ పోలీస్ కండక్ట్ చేస్తుంది. సో ఆపరేషన్ కవచ్ 5.0 ఢిల్లీ పోలీస్, ఆపరేషన్ పీ హంట్ కేరళ పోలీస్. ఇదేమో మాదక ద్రవ్యాలు, ఇదేమో చైల్డ్ పోర్నోగ్రఫీ అని చెప్పేసి చూసుకోవాలి. ఇవి రెండు కూడా మనకి వెరీ వెరీ ఫేమస్. అందుకే ఈరోజు కరెంట్ అఫైర్స్ ఎక్కువ ఉన్నాయి, కనీసం 1 or 2 క్వశ్చన్స్ అయితే రావచ్చు. నెక్స్ట్ ట్రైబ్స్, మనకి ఇది ఎప్పటికీ వార్తల్లో వస్తుంది. దీన్ని ఏమంటే మనము సౌరస్ ట్రైబ్ అని చెప్పేసి ఒడిషా యొక్క పీవీటీసీ గ్రూపు, దీనికి కూడా నివాస హక్కులు వచ్చినాయండి. ఇది ఒడిషా లోపల 5th ట్రైబ్ అని చెప్పేసి పిలుస్తాం. సో మనకి ఒడిషా కాకుండా మధ్యప్రదేశ్ లోపల బరియా, ఛత్తీస్గఢ్ లోపల కమర్ అండ్ బైగా వాళ్ళకు కూడా ఈ హ్యాబిటేట్ రైట్స్ అని చెప్పేసి వచ్చినాయి, నివాస హక్కులు అని చెప్పేసి వచ్చినాయి. సో మనకి ఈ సౌరస్ అని చెప్పేసి ఒడిషా పేరు గుర్తుపెట్టుకోవాలి. స్పోర్ట్స్ చూస్తే పారా ఒలింపిక్స్ నేను తర్వాత డిస్కస్ చేస్తా. పారా ఒలింపిక్స్ అయిపోయిన తర్వాత సెప్టెంబర్ 8కు ఇప్పుడు అయిపోతుంది కదా, అప్పుడు డిస్కస్ చేద్దాం. అవి కాకుండా చూస్తే ఇవి 3 మనకు ఆల్రెడీ వచ్చినాయండి లాస్ట్ డేలో. సో డ్యూరెంట్ కప్ విజేత నార్త్ ఈస్ట్ యునైటెడ్ అని చెప్పేసి ఒక ఫుట్బాల్ క్లబ్ వెరీ ఫస్ట్ టైం గెలుచుకుంది. నార్త్ ఈస్ట్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో డ్యూరెంట్ కప్ అనేది ఫుట్బాల్ కప్పు. సలీల్ కపూర్ ఆత్మహత్య అని చెప్పేసి వార్తలో వచ్చింది. అట్లాస్ యొక్క మాజీ చీఫ్, ప్రముఖ సైకిల్ సంస్థ ప్రజెంట్ అయితే క్లోజ్ చేయడం జరిగింది. తెలంగాణ అంశాలు మనకి ఈరోజు 2 ఉన్నాయి వార్తల్లో. సో ఫస్ట్ చూస్తే టీసీ డిఆర్ఎఫ్ అని చెప్పేసి ఇంకా ఏర్పాటు చేయలేదు, ఏర్పాటు చేస్తారట. తెలంగాణ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ అని చెప్పేసి ఈ ఎన్డీఆర్ఎఫ్ ఉంది కదా, సో ఎన్డీఆర్ఎఫ్ లాగానే ఈ టీజీడిఆర్ఎఫ్ అని చెప్పేసి కూడా ఏర్పాటు చేస్తారట 8 ప్రాంతాలలో. నెక్స్ట్ రాష్ట్ర విద్యా కమిషన్ యొక్క ఏర్పాటు కోసం అని చెప్పేసి ఒక ఎగ్జిక్యూటివ్ జీవో వచ్చింది. సో ఇందులో సభ్యులు 1+3 ఉంటారు. ఈ 1+3 ఎవరని చెప్పేసి పేపర్లో రాలేదు. క్వశ్చన్ మార్క్స్ ఉంటే మనం దాన్ని ఆన్సర్ కింద తీసుకోము. ఊహాగణాలు, కరెంట్ అఫైర్స్ కాదు. కన్ఫామ్గా ఒక పర్సన్ నియామకం చేస్తే అప్పుడు మనం రాసుకుంటాం. కాల పరిమితి 2 ఏళ్ళు ఉంది. సో విధి ఏంటంటే మనకి ఈ ప్రైమరీ ఎడ్యుకేషన్ నుంచి యూనివర్సిటీ వరకు ఎడ్యుకేషన్ క్వాలిటీ కోసం అని చెప్పేసి సిఫార్సులు చేస్తుందట. దీనికి చట్టబద్ధత లేదు, పార్లమెంట్ చట్టం చేయలేదు, అసెంబ్లీ చట్టం చేయలేదు. కేవలం ఎడ్యుకేషన్ మినిస్ట్రీ వాళ్ళు జీవో ద్వారా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి దాదాపుగా సిఫార్సులు కట్టుబడి ఉండవని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. పేపర్లు కట్టుబడి ఉంటాయని చెప్పేసి వచ్చింది, బట్ నాట్ బైండింగ్ ఆన్ ది గవర్నమెంట్. వై? బికాజ్ ఇట్ ఈస్ నాట్ స్టాచ్యుటరీ స్టేటస్. ఇది ఈరోజు కరెంట్ అఫైర్స్ అండి. తెలంగాణ పెద్దగా ఇవి 2 అవసరం లేదు, మన కమిషన్ చైర్పర్సన్ వచ్చినాక డిస్కస్ చేయవచ్చు. తర్వాత వస్తే ఈ పర్సన్ మనం స్కిప్ చేయవచ్చు. డ్యూరెంట్ కప్ కూడా అవసరం లేదండి. క్లాస్ వినుకుంటే నోట్స్ రాసే వాళ్ళు అవసరం లేదని చెప్పేసి చెప్పినప్పుడు అవసరం లేదని చెప్పేసి అనుకోండి, అది అంతగా రాకపోవచ్చు. ఇది ట్రైబ్స్ అవసరం ఉంటుంది మనకి. సౌరస్ ట్రైబ్ అని చెప్పేసి ఒడిషా గుర్తుపెట్టుకోవాలి. సో ఆపరేషన్ కవచ్ 5.0 ఢిల్లీ పోలీస్ మాదక ద్రవ్యాలకి వ్యతిరేకంగా. ఆపరేషన్ పీ హంట్ కేరళ పోలీస్ చైల్డ్ పోర్నోగ్రఫీకి వ్యతిరేకంగా. ఫార్మర్ సమస్య యొక్క పరిష్కారం కోసం అని చెప్పేసి జస్టిస్ నవాబ్ సింగ్ కమిటీ పనిచేస్తుంది. సరిపోతుంది. విషాన్ యుద్ధ అభ్యాస్ వైరస్ మీద యుద్ధం కోసం అని చెప్పేసి ఒక మాక్ డ్రిల్ని అజ్మీర్లో వెరీ ఫస్ట్ టైం కండక్ట్ చేయడం జరిగింది. కృషి నివేష్ పోర్టల్ వ్యవసాయ రంగంలో పెట్టుబడి గురించి సమాచారాన్ని అందిస్తుంది. అగ్రికల్చరల్ ఎడ్యుకేషన్ అంటే మనకి ఈ జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా వ్యవసాయ విద్యని ఆధునీకరిస్తుంది. క్రాప్ సైన్స్ ప్రోగ్రామ్ ప్రొడక్టివిటీ పెంచుతుంది. అగ్రి షూర్ ఫండ్ అని చెప్పేసి ఈ అగ్రికల్చరల్ స్టార్ట్అప్కును ఎంటర్ప్రైజెస్కి ఫండింగ్ ఇస్తుంది. 750 కోట్లు నావ్ వెంచర్స్ అని చెప్పేసి కండక్ట్ చేస్తుంది.
సెమీ కండక్టర్ యూనిట్ మనకి సనంద్ లోపల మరొకటి ఏర్పాటు అయింది. ఫస్ట్ మాత్రం దులేరా అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. టాటా ఎలక్ట్రానిక్స్ మరియు పవర్ చిప్స్ సంస్థ. ఫార్మర్ ఐడి కోసం అని చెప్పేసి 6 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. దాంతోపాటు ఇవన్నీ కంపల్సరీ ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అండి. సో అగ్రి స్టాక్లో ఫార్మర్స్ వస్తారు, నెక్స్ట్ పంటలు వస్తాయి, సో పంటలు వస్తాయి, తర్వాత గ్రామాలు వస్తాయి, తర్వాత చూస్తే కృషి అంటే ఇది వ్యవసాయ విషయంలో నిర్ణయాల కోసం అని చెప్పేసి జియో మ్యాపింగ్ సిస్టమే ఇది. సాయిల్ ప్రొఫైల్ మ్యాపింగ్ అంటే ప్రతి నేల పంటని మ్యాపింగ్ చేస్తుంది. యాగి తుఫాన్ వార్తల్లో ఉంది జపాన్. సో అర్థం ఏంటంటే మనకి మేక అంటే ఏది ఎఫెక్ట్ అయింది, ఫిలిప్పీన్స్ అయితే ఎఫెక్ట్ అయింది. ఎస్, జొన్నగిరి గోల్డ్ ప్రాజెక్టు కర్నూలు డిస్టిక్లో ఉంటుంది. వెరీ ఫస్ట్ టైం ప్రైవేట్ రంగంలో బంగారు గని అని చెప్పేసి పిలుస్తాం. రష్యా అధ్యక్షుడు మంగోలియా వెండిగా ప్రశ్న వస్తుంది. ఐసీసీ అరెస్ట్ వారెంట్ ఉన్నది, ఐసీసీ మెంబర్షిప్ ఉన్నది, అయినప్పటికీ అరెస్ట్ చేయలేదు. ఇటీవల ఐసీసీ లోపల మనకి ఉక్రెయిన్ అని చెప్పేసి ఆ ఒప్పందాన్ని ఆమోదించింది. సో ఇది ఫేమస్ క్వశ్చన్ అండి. ఒమర్ అలీ సైఫుద్దీన్ మసీదు బ్రూనై. సుల్తాన్ పేరు, సుల్తాన్ యొక్క నివాసం పేరు గుర్తుపెట్టుకోవాలి. వెరీ ఫస్ట్ టైం ఇండియా ప్రైమ్ మినిస్టర్ పేరు కాబట్టి బందర్ సేరి బెగవాన్ అని చెప్పేసి రాజధాని పేరు. ప్రెస్బియోపియా కోసం అని చెప్పేసి ప్రెస్వ్యూ ఐ డ్రాప్స్ని ఎంటాడ్ ఫార్మా కంపెనీ డెవలప్మెంట్ చేసింది ఫస్ట్ టైం. FWD 200B అని చెప్పేసి ఒక మానవరహిత బాంబర్ విమానాన్ని ఫ్లయింగ్ వెడ్జ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ వాళ్ళు డెవలప్మెంట్ చేయడం జరిగింది, బెంగళూరు సంస్థ. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఒక ఆర్థిక సంవత్సరం లోపల 10 లక్షల కోట్లు సాధించింది. సో ఇండియా జీడిపిని వరల్డ్ బ్యాంక్, IMF, ADB 7%, RBI 7.2, సర్వే వచ్చేసి 6.5 నుంచి 7 దాకా. మహారాష్ట్ర యొక్క అసెంబ్లీ అనేది 100 ఏళ్ళు పూర్తి చేసుకుంది. వేడుకలు వచ్చేసి రాష్ట్రపతి స్టార్ట్ చేయడం జరిగింది. సో పశ్చిమ బెంగాల్లో అపరాజిత బిల్లు అని చెప్పేసి ఆ బిల్లు ఉన్న అంశాలు గుర్తుపెట్టుకోవాలి. టాస్క్ ఫోర్స్ కమిటీ 21 డేస్లో శిక్ష నిర్ధారణ చేయాలి. రాత్రి సాతి అని చెప్పేసి రూల్ ఉన్నది. సో ఆమె చనిపోయినా లేదా తీవ్ర గాయమైనప్పటికీ సో వాళ్ళకి ఉరిశిక్ష అయితే విధిస్తారు. ఇట్ ఈస్ నాట్ ఫస్ట్ స్టేట్. అంతకుముందు మహారాష్ట్ర అండ్ ఏపీలో ఆమోదించినాయి. అన్ఫార్చునేట్లీ రాష్ట్రపతి గారు ఆమోదించలేదు కాబట్టి అవి అమల్లోకి రాలేదని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది సెప్టెంబర్ 3rd అండ్ 4th కరెంట్ అఫైర్స్. ఎక్కువ అంశాలు ఉన్నాయి, సో బాగా ఫోకస్ చేయండి. ఈ స్పోర్ట్స్లో ఉన్న అంశము, ఈ పర్సన్స్ ఇన్ న్యూస్, తెలంగాణ అంశాలు కాకుండా మిగతా అన్నీ కూడా కరెంట్ అఫైర్స్లో వచ్చే అంశాలు అని చెప్పేసి చూసుకోవాలి. రైట్. సో నెక్స్ట్ మనకి ఈ 8th మంత్ వరకు, జనవరి నుంచి ఆగస్టు వరకు. నిన్న పీడిఎఫ్లో మనకి నోట్స్ అది ఆగస్టు వరకు ఉన్నదండి, మే వరకు కాదు. నిన్న పాలిటీ పీడిఎఫ్ మనకి జనవరి నుంచి ఆగస్టు వరకు ఉన్నది. చాలా అంశాలు దానిలో అప్డేట్ వచ్చినాయి, జూన్, జూలై, ఆగస్టు. సో సెప్టెంబర్ వరకు వచ్చినప్పుడు మళ్ళీ నేను నోట్స్ రాయను, ఇందులో ఇంక్లూడ్ చేస్తాను నేను. తర్వాత పేపర్స్ని షఫ్లింగ్ చేసి ఆర్డర్లో పెట్టేస్తా. సో అక్టోబర్ మళ్ళీ మన క్లాస్ ఎప్పుడు ఉంటుందంటే పాలిటీ మీద గ్రూప్ 2 కంటే ముందు ఉంటుంది. సో డిసెంబర్ నుంచి మనం స్టార్ట్ చేస్తాం మిగతాయి. అంటే నవంబర్ వరకు మళ్ళీ క్లాస్ ఉంటుంది. అంటే ఈ సెప్టెంబరు, అక్టోబర్, నవంబర్ అయిపోయాక ఈ 3 మంత్స్ని దీంట్లో యాడ్ చేస్తాను. సో ఇదే నోట్స్ అండి. ఈ జనవరి నుంచి ఆగస్టు ఉన్న దాన్నే ఎక్స్టెండ్ చేస్తూ పోతాం అంతే. మళ్ళీ నోట్స్ రాయడం అంటూ ఉండదు. మళ్ళీ చెప్తున్నా, కరెంట్ అఫైర్స్లో తక్కువ పాయింట్సే ఉంటాయి పాలిటీ లోపల. బట్ పాలిటీ GS ఎందుకు మనం లింకప్ చేస్తామంటే అది గ్రూప్ 2 సిలబస్లో ఉంది. ఎకనామీ లింకప్ చేస్తాం గ్రూప్ 2లో ఉంది కాబట్టి. మిగతా వాటిలలో అంతగానం అవసరం లేదు. సో పాలిటీ అండ్ ఎకనామీ, సైన్స్ అండ్ టెక్నాలజీ ఈ మూడింటిని బాగా ఫోకస్ చేయాలి కరెంట్ అఫైర్స్లో GS పాయింట్స్ విషయంలో. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ డిఫెన్స్ కరెంట్ అఫైర్స్ చేద్దాం.